మేమున్న దాని రిసార్ట్ ఏదైతుందో ఆ రిసార్ట్ నైట్ వ్యూ అండి. అది మీరు సరదాగా చూపించాలన్నది నా కోరిక. జస్ట్ సరదాగా చూడండి నైట్ వ్యూ. అది ఎంత బాగుందంటే ఓ పక్కన తోలుబొమ్మలు ఆట ఆడారండి, ఓ పక్కన చక్క రాజస్థానీ మ్యూజిక్ అండి. అది రాజస్థానీ మ్యూజిక్ ఇచ్చేశారు. రెండు పక్క పక్కన మనం విన్నప్పుడు ఏమవుతుందంటే సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మన యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవే కాదు కదా, కొత్తవి తెలుసుకుంటాం అనుకుంటాం. ఏవి కొత్త కాదండి, చాలా పాతవి. ఎంత పాతవి అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా. చూడండి ఇదంతా కూడా నైట్ డెకరేట్ చేశారు. ఒక పక్కన డ్రమ్స్ ఉన్నాయి, ఒక పక్కన రకరకాల ఉన్నాయి. అన్నీ కూడా మన సాంప్రదాయము సంస్కృతిని కాపాడాలని ఎవరి మట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద వ్యూ. నేనున్న రిసార్ట్ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఒక పక్కన ఏదో బయట ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. నేను ప్రజెంట్ జోధ్పూర్లో ఉన్నానండి, రాజస్థాన్లో సెకండ్ లార్జెస్ట్ సిటీ. ఈ సిటీకి వచ్చిన తర్వాత మేము ఒక ఇండియాలో టాలెస్ట్ ఫోర్ట్ని చూసాం. అంటే కోట అనమాట, రాజకోట, టాలెస్ట్ ఫోర్ట్. దానికి లిఫ్ట్ మీద వెళ్ళడం కోసం, ఎస్కలేటర్ మీద వెళ్ళడం కోసం 16 ఫ్లోర్స్ అండి. అది 16 ఫ్లోర్స్ వెళ్ళి అవన్నీ కూడా చూడడం జరిగింది. బ్రహ్మాండమైన వ్యూస్ ఉన్నాయి అక్కడ. ఈ వ్యూస్ అన్నితో పాటు ఇక్కడ పిల్లలు ఆడుకున్నారు. ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ అయిపోయిందండి. అది పప్పెట్ షో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ రాజస్థానీ మ్యూజిక్కు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించడానికి ట్రై చేశాను. బట్ అంటే ఇక్కడ శబ్దాలు ఎక్కువ ఉండడం వల్ల, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను రికార్డ్ చేయలేకపోయాను. చూడండి ఎంత బాగుందో వ్యూ, ఎంత బాగుందో. మేము ఉన్న రిసార్ట్ యొక్క ఎంట్రన్స్ అది. ఒక పక్కనే ఇవన్నీ చూడండి, ఇవి రెండు పక్కన అటోటి ఇటోటి రెండు ఉన్నాయి. ఇక్కడ సరదాగా ఆడుకోవడానికి నా చిన్నప్పుడు మనం బుడగలు కొట్టేవాళ్ళం కదా, ఆ బుడగలు అనమాట. తుపాకులతో బుడగలు కాల్చడం. అమ్యూజ్మెంట్ పార్కులో ఉన్న అన్నీ ట్రెడిషనల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇట్స్ వెరీ నైస్. చక్కగా ఒక కొండలోంచి నీళ్ళు వస్తున్నాయి, రెండో కొండ నుంచి వెళ్తుంది. అండ్ ఆ పక్కన చూడండి ఇదంతా బ్యూటిఫుల్. ఇది ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ వ్యూ అండి. ఇది చూడండి అదంతా ట్రెడిషనల్ ఇది. సో రాజస్థానీ మ్యూజిక్, రాజస్థానీ సంగీతం. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తానండి. ఆల్రెడీ ఉదయం నేను రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ చేశాను. ఇదే రెస్టారెంట్లో ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. నైట్ వ్యూ ఎంత బాగుంటుంది అనేది మీకు చూపించాలనేది నా కోరిక. నేను కూడా జర్నీ చేసే బాగా అలసిపోయాను. అయినప్పటికీ మీకోసం నేను ఈ క్లిప్పింగ్ కోసం నేను ట్రై చేస్తున్నాను.